అయితే నాయకులకు ప్రజలకు మధ్య అనుసంధానానికి సభలు మాత్రమే ఒక ఆధారంగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఎన్నో వేదికలు ఉన్నాయి. అందువల్ల బహిరంగ సభలలో గంటల కొద్దీ మాట్లాడుతూ అప్రస్తుత విషయాలు ప్రస్తావిస్తూ ట్రోల్స్ కి గురి అయ్యే బదులు నిర్దిష్ట అంశాల మీద క్లుప్తంగా మాట్లాడితేనే ఎవరైనా ట్రోల్స్ బారి నుంచి తప్పించుకోగలరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరి మీద అయినా తమకు నచ్చిన తీరులో ట్రోల్స్ చేసి పారేయడం అలవాటుగా మారిపోయింది. ఈ ట్రోల్స్ బారిన పడని ప్రముఖులు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు అయితే ట్రోల్స్ విపరీతంగా వచ్చి పడుతుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ ఒక రేంజిలో వస్తున్నాయి. కారణాలు ఏంటి అన్నది చూస్తే అనేకం కనిపిస్తాయి. మామూలుగా నెటిజన్లు అయితే ఎప్పుడూ ట్రోల్స్ కి రెడీగా ఉంటారు. ఎవరేంటి మాట్లాడారు అని తప్పులు పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. ఇక పవన్ మాట మీద నిలకడ లేని మనిషి అని అంటూ ట్రోల్స్ చేసేవారు ఎక్కువగా ఉంటున్నారు. దానికి వారు గతంలో ఆయన మాట్లాడిన వాటిని, ఇప్పుడు మాట్లాడే వాటిని జత చేసి మరీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీడియో కంటెంట్ ఎప్పుడూ పబలంగా ఉంటుంది. దాంతో ఆయన కదా అని జనాలు అనుకునే పరిస్థితి ఉంది. ఆనాడు ఏమి మాట్లాడారు, ఈనాడు ఏమి అంటున్నారు అని కూడా వారు రెండు చూసి ట్రోల్స్ చేసేందుకు సులువుగా దొరికేస్తున్నారని అంటున్నారు. సహజంగా పవన్ కళ్యాణ్ గతాన్ని వర్తమానాన్ని అన్నీ కలిపి మాట్లాడుతుంటారు. సందర్భం కాకపోయినా అనేక విషయాలు ప్రస్తావిస్తారు. గతంలో తాను ఏమీ అన్నాను అన్నది పక్కన పెట్టి కొత్తగా స్టేట్మెంట్స్ ఇస్తారు. అది నెటిజన్లు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ పట్టుకుంటాయని అంటున్నారు. ఇక మెగా బ్రదర్ కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు వల్లనే పవన్ ఎక్కువగా ట్రోల్స్ కి గురి అవుతున్నారని అంటున్నారు. నాగబాబు బోల్డ్ గా మాట్లాడేస్తారు. ఆయన మాట్లాడేటప్పుడు పర్యవసానాల గురించి పెద్దగా ఆలోచించరని అంటారు. అందుకే ఆయన జనసైనికుల హుషారు కోసమో లేక సభకు వచ్చే వారిని మెప్పించాలనో మాట్లాడేస్తుంటారు. అవే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సైతం ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభ జరిగితే పవన్ గెలిపించామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ ప్రాస కోసం నాగబాబు వాడిన పదాలు కూడా ట్రోల్స్ కి గురి అయ్యాయని అంటున్నారు. దీంతో వైసీపీతో పాటు టీడీపీ సానుభూతిపరులు అయిన వారు కూడా జనసేన పెద్దలను ట్రోల్స్ చేసే పరిస్థితి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ ను చూసుకుంటే ఆయన మీద 2014 నుంచి 2019 మధ్యలో పవన్ ట్రోల్స్ ఒక లెవెల్లో అని చెప్పారు. నిజానికి లోకేష్ వాటిని బాగానే తప్పుకున్నారు. ఆయన మాట్లాడితే చాలు వెంటనే ట్రోల్స్ వచ్చేసేవి. ఆయన 2017 నుంచి 2019 మధ్యలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ట్రోల్స్ లోకేష్ కి బాగా తగ్గాయి. ఆయనకు ఎందుకు తగ్గాయి అంటే లోకేష్ లో రాజకీయ పరిపక్వత బాగా వచ్చిందని అంటున్నారు. ఆయన వాడే మాటలను కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని అంటున్నారు. దాంతో భూతద్దంతో వెతికి లోకేష్ ని బదనాం చేయాలనుకునే వారికి కూడా ఆయన ఎక్కడా చిక్కడం లేదు.